మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నా ప్రకారంగా కంపల్సరీగా క్వశ్చన్ వచ్చే టాపిక్స్లో తెలంగాణ నుండి ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. బడ్జెట్లో 1000 crores అలొకేట్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీవైటలైజేషన్ ఆఫ్ మూసీ రివర్, అంటే మూసీ నది కాలుష్యం అంతా తొలగించి దాన్ని మళ్ళీ పునర్జీవం కల్పించడానికి తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఇది. దీని మీద మనకి ఏమేమి తెలియాలి? ఫస్ట్ మనకు దీని మీద తెలియాల్సింది ఏంటంటే బడ్జెట్ అలొకేషన్. మనం ఇంతకుముందు బడ్జెట్ అలొకేషన్ చూసాం. సెకండ్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని కాన్స్టిట్యూట్ చేశారు దీన్ని డెవలప్ చేయడానికి. ఈ డెవలప్మెంట్ 55 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఎక్కడి నుండి అంటే ఔటర్ రింగ్ రోడ్ ఈస్ట్ నియర్ గౌరవెల్లి అండ్ ఫ్రమ్ హిమాయత్ సాగర్ డౌన్ స్ట్రీమ్ పాయింట్ టు కాన్ఫ్లుయెన్స్ పాయింట్ టు పాయింట్ ఎట్ బాపుఘాట్. ఈ డిస్టెన్స్ మనకు తెలియాలి. 55 kilometers ఎక్కడి నుండి? ఉస్మాన్ సాగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్ గౌరెల్లి దాకా, మళ్ళీ హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ దాకా. ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో ఏమేమి చేస్తారు. ఈ ప్రాజెక్ట్లో పెడెస్ట్రియన్ జోన్స్ని డెవలప్ చేస్తారు, పీపుల్స్ ప్లాజా, హెరిటేజ్ జోన్స్, బైసైకిల్ ట్రాక్స్, గ్రీన్ స్పేసెస్ ఇవన్నీ డెవలప్ చేస్తారు. దీంతో పాటు ఆటోమేటిక్గా ఓల్డ్ సిటీ కూడా డెవలప్ అవుతుంది అన్నది ఉద్దేశం. అయితే ఈ ప్రాజెక్ట్ని బేసిక్గా ఇంకొక ప్రాజెక్ట్ మీద బేస్ చేసి స్టార్ట్ చేశారు. బ్రిటన్లో ఉన్న ఒక ప్రాజెక్ట్ని బేస్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. థేమ్స్ రివర్ ఇందులో లేదా పాయింట్ నేను చెప్తాను. థేమ్స్ రివర్ యూకేలో థేమ్స్ రివర్ అని ఉంటుంది. థేమ్స్ రివర్ డెవలప్మెంట్ అథారిటీ ఫామ్ చేసి థేమ్స్ రివర్ని కూడా డెవలప్ చేశారు. అది ఎకనామికల్గా కల్చరల్గా డెవలప్ చేశారు. అదే థీమ్లో మూసీని కూడా డెవలప్ చేయాలన్నది ప్రతిపాదన. సో మీరు థేమ్స్ రివర్ యూకే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ డెవలప్మెంట్లో ఒక కొత్త చేంజ్ ఏంటంటే 50 meters రేడియస్, మూసీ నది వాటర్ బౌండరీ ఉన్న 50 meters రేడియస్లో ఏ రకమైన బిల్డింగ్, అంటే ఇది బౌండరీ అనుకోండి మూసీది, ఈ 50 meters రేడియస్లో ఏ రకమైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయడానికి వీల్లేదు. సో కంప్లీట్ ప్రొహిబిషన్, ఎంతవరకు 50 meters వరకు కంప్లీట్గా ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది రీసెంట్ డెవలప్మెంట్స్ ఇవి. నాకు తెలిసి 1000 crores అడుగుతారు. థేమ్స్ రివర్ ఇంపార్టెంట్, దాని తర్వాత ఈ 50 meters ఇంపార్టెంట్. ఎంత కిలోమీటర్స్ డెవలప్ అవుతుంది, 55 kilometers ఎక్కడి నుండి ఎక్కడి వరకు డెవలప్ అవుతుంది, ఈ పాయింట్స్ అన్నీ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మీద ఇంపార్టెంట్.